24వ సంవత్సరంలో ప్రభు మనలను ఈ చివరి ఆదివారానికి మనలను ప్రభు నడిపించారు. మరి ఈ సంవత్సర కాలంలో దేవుడు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఎన్నో మేలులు ప్రభు మనకు జరిగించుకుంటూ వచ్చి ఉన్నారు. దానిని బట్టి మనము దేవుణ్ణి ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉన్నాము, ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. తిరిగి దేవుని మాటలు మరింత మనము ఆసక్తితో వినవలసిన వారమై ఉన్నాం. మరి ఈ సంవత్సరంలో జరిగించినటువంటి పలు స్థలాల్లో జరిగించినటువంటి క్రిస్మస్ ఆరాధనల బట్టి, కృతజ్ఞతా కూడికలను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మరి ప్రోత్సహించి ప్రార్థించి సహకరించినటువంటి మీ అందరికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీకు తెలియచేసుకుంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి దేవుని మాటలు మనము ధ్యానించుకునే ముందు ప్రియులారా, మరి ప్రతి ఒక్కరూ దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనేటువంటి ఆలోచన మన హృదయాల్లో కలగాలి. కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు ఇక్కడ, ఏమండి, 145వ అధ్యాయములో 10, 11, 12 వచనాల్లో 13 వచనాల్లో మనం చూసినట్లయితే, యెహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు, నీ రాజ్య మహోన్నత ప్రభావము ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. దేవుని రాజ్య పరిపాలన, దేవుని యొక్క రాజ్యమును గురించి, దేవుని యొక్క మరి ప్రభావమును గురించి, ప్రియులారా, ఆయన కార్యాలను, ఆయన క్రియలను గురించి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన రాజ్యాన్ని గుర్తించవలసిన వారమై ఉన్నామని ఈ వాక్య పఠనములో చదివినటువంటి వాక్య భాగములో మనం గుర్తించవచ్చు. కనుక ప్రియులారా, ఈ సంవత్సరం చివరి సమయంలో మనం ఉన్నాము, చివరి దినాల్లో ఉన్నాం. 2-3 దినాల్లో ఈ సంవత్సరం ముగించబడతా ఉన్నది. కనుక ఈ సంవత్సరములో దేవుడు చేసినటువంటి ఆయన కార్యాలను మనము గుర్తించినట్లయితే 3 విషయాలు మనం చేయకుండా ఉండలేం. ఆ 3 విషయాలు ఏంటంటే, 1 కృతజ్ఞత, 2 ప్రార్థన, 3 దేవుని మాట వినట. ఈ 3 కూడా ఈ సంవత్సరం చివరిలో మనం చెయ్యాలి. దేవుని మాట వినాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి మనము కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. కనుకనే ప్రియులారా, ఈ మాటలు మనము చదువుకొనుటా ఉన్నాము. ప్రియులారా, ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు చేసినటువంటి కార్యాలను మనము తలంచాలి. తలంచాలంటే కొన్ని విషయాలు మనము బైబిల్ గ్రంథంలో నుండి గుర్తించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుని మనము దేవుని వాక్యాన్నిలోనికి వెళదాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ప్రభా, ఈ 2024వ సంవత్సరము నాయన, మా ప్రభా, ఆదివారము ఆరాధనలన్నిటిలో మీరు మాకు తోడుగా ఉన్నారు. ఈ సంవత్సరం చివరి ఆదివారపు ఆరాధనలో నాయన మమ్మలను ప్రవేశపరిచారు. ప్రభా, ఇదిగో పాటల ద్వారా, మా స్వరముల ద్వారా, కర్మల ద్వారా మిమ్మల్ని మహిమపరిచాము నాయన. మంతరంగాల్లో నుండి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము స్వామి. అయ్యా, ఈ చివరి ఆదివారపు ఆరాధనలో తెచ్చిన నీ బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి.
ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ గ్రహించటానికి సహాయం చేయండి. ఈ సంవత్సరాంతపు మాసములో, సంవత్సరాంతపు నాయన మరి మా ప్రభా చివరి ఆదివారపు ఆరాధనలో నాయన మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా, మీ సన్నిధిలో ప్రార్థించేటువంటి వారిగా, మొరపెట్టేవారిగా మేము ఉండటానికి సహాయం చేయండి. ప్రభువా, నీ మాటలు వినగలిగే వారిగా మేము ఉండటానికి మీ కృప చూపించవలసిందిగా ప్రతి విధమైన ఆటంకాలు తొలగించండి. నీ వాక్కును మా నోట ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని, నిలబడిన నేను వట్టివాడును, ఏ మంచి లేనివాడును, మీ సహాయము చేత మమ్మల్ని నడిపించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకుంటారని, మా ముందున్నటువంటి నూతన సంవత్సరాల్లో నూతన ఆశీర్వాదాలతో మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి మీ అందరికి మరొకసారి నా శుభాలు, వందనాలు తెలియచేస్తూ, ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. తిరిగి ప్రియులారా, నూతన సంవత్సరాల్లోనికి మనము వెళ్ళబోతా ఉన్నాము. ప్రియులారా, ఈ నూతనమైనటువంటి సంవత్సరాలు మనము నూతనమైనటువంటి ఆశీర్వాదాలు పొందాలి అన్నా, లేక ఈ సంవత్సరం అంతా దేవుడు మనలను కాపాడి ఆయన నడిపించాడు అనేటువంటి విషయాన్ని మనము గుర్తించడానికి కొన్ని మాటలు, దేవుని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. నిర్గమాకాండము 13వ అధ్యాయము 33వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 14 వచనం, 33వ అధ్యాయము 14వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చదవమ్మా. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఏమండి, ఆయన దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మలను తోడుకొని పోకుము. ఈ విషయం మనకు తెలుసు ప్రియులరా. మరి దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించుట కొరకు, లేక ప్రియులరా ఆయన కనానుకు నడిపించుట కొరకై, ఐగుప్తు నుండి కనానుకు నడిపించేటువంటి మార్గములో ఆయన ప్రియులరా తెలియచేస్తా ఉన్నాడు, లేక దేవుని సన్నిధిలో అడుగుతా ఉన్నాడు. దేవుడే చెప్తూ ఉన్నాడు ఆ మాట, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుని సన్నిధి ప్రియులరా మనకు తోడుగా ఉన్నటువంటి కారణాన ఈరోజు ప్రియులరా మనం సజీవులుగా ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి యాక్సిడెంట్లు, అనేకమైనటువంటి మరణాలు, అనేకమైనటువంటి ప్రియులరా వివాదాలు, అనేకమైనటువంటి కలహాలు, అనేకమైనటువంటి జీవితాల్లో ప్రియులరా అది నష్టపోతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉన్నాము. నిన్నే ప్రియులరా నేను ఉదయం చూశానన్నమాట న్యూస్లో. ఏమండి, ఆ ఏరోప్లేన్, ఆ ఫ్లైట్ వెళుతూ ఉండగా మరి ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ప్రియులరా న్యూస్లో చూశాను 28 మంది చనిపోయారంట నిన్న. ఎంతమంది అండి? విమానం యాక్సిడెంట్ అయ్యి 28 మంది మరణించారు. ప్రియులరా, దేవుడు మనకు తోడుగా ఉండకపోయినట్లయితే ఈ సంవత్సరం మనము జీవించేవారం ఎంత మాత్రం కూడా కాదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ప్రియులరా, దేవుడు మనకు తోడుగా ఉన్నటువంటి కారణాన ప్రియులరా మనం ఈ సంవత్సరం చివరిలోనికి రావటానికి ప్రభు మనకు కృప చూపించాడు. 3 విషయాలు గమనించాలని నేను పదే పదే చెప్తా ఉన్నాను. 1, ప్రార్థన చేయాలి. ఈ సంవత్సరం చివరిలో ప్రార్థనా పూర్వకంగా మనం కట్టబడాలి. ప్రియులరా, ప్రార్థనలో గడిపేవారిగా, ప్రార్థనా పూర్వకంగా మనము ఉండేవారిగా మనము ఉండాలి. 2, ప్రియులరా దేవుని సన్నిధిలో కృతజ్ఞత పూర్వక
హృదయాలతో మనము నింపబడాలి. కృతజ్ఞతలు దేవునికి చెల్లించాలి. ప్రియులారా, దేవుని మాట మనము వినేవారిగా మనము ఉండాలి. మన సహవాసంలో కొందరు బిడ్డలు ప్రియులారా మరి కృతజ్ఞత కూడికలు వారి గృహాల్లో నిర్వర్తించారు. ప్రియులారా, ఏవండి, ఆ విధంగా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉండాలి. ఇదిగో మనం అందరము కలిసి కృతజ్ఞత పూర్వకంగా ఆయన జననాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. నా ఒక్కడి వల్లే కాదు, మనందరి సహాయ సహకారాలు ప్రోద్బలముతో దేవుని యొక్క ఆయన ఆశీర్వాదాలతో ఆ కార్యక్రమాలు మనము చేపట్టగలిగాము. ప్రియులారా, ఇంకా మరి పరిపరి విధాలుగా దేవునికి మనము కృతజ్ఞత మనస్సుతో కృతజ్ఞత భావనతో దేవుణ్ణి మనము స్తుతించాలి. ఇదిగో ఈ సంవత్సరాంతపు చివరి మాసములో చివరి ఆదివారమున మనము ఆరాధనలో ఉన్నాము. ఇదిగో దేవుడు మనకు తోడుగా ఉన్నాడనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని గుర్తిస్తేనే తప్ప ఈ మూడు చేయలేం. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చెయ్యాలి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక దేవుని మాట నేను వినాలి. ఇదిగో మోషేతో దేవుడు అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుని సన్నిధి, దేవుని తోడ్పాటు మనకు తోడై ఉన్నటువంటి కారణాన ప్రియులారా, ఈ యొక్క సంవత్సరం ఈ మాసము చివరి వరకు కూడా దేవుడు మనకు ప్రియులారా తోడై ఉండి నడిపించాడు. ఏ విధాలుగా తోడై ఉన్నాడో క్లుప్తంగా ప్రియులారా కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము ప్రియులారా 37వ వచనములో మనం చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి నన్ను విడిపించిననియు చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దావీదుతో అనెను. గత కాలంలో జరిగిన విషయాన్ని దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రస్తుత సమయంలో ఏమని చెప్తున్నాడు? సౌలుకి సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుడైనటువంటి శత్రువు అయినటువంటి గొల్యాతు నుండి నన్ను విడిపించగలడు. ఎవరి నుండి విడిపించబడాలండి? మనము శత్రుత్వము నుండి విడిపించబడాలి. ఈరోజు ప్రియులారా, ఆధ్యాత్మికంగా అయినటువంటి జీవితాల్లో నడుస్తా, ఆత్మీయ జీవితాల్లో వెళుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి శత్రుత్వములు ఎదురవుతూ ఉంటవి. దేవుడు అంటున్నాడు, ప్రియులారా, తన దాసుని ద్వారా తెలియచేస్తున్నాడు, యెహోవా నీకు తోడయ్యుండును అని సౌలు చెప్తా ఉన్నాడన్నమాట. గత కాలములో జరిగినటువంటి బలమైన కార్యాలను దావీదు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ సంవత్సరం దేవుడు ఎన్ని శత్రు భయాల నుండి దేవుడు మనల్ని విడిపించాడు. ఏమండి, ఎన్ని శత్రు భయాల నుండి దేవుడు మనల్ని విడిపించాడో. రోగం అనే శత్రువు, ఆర్థిక ఇబ్బంది అనేటువంటి శత్రువు, ప్రియులారా తోటివారు హేళన, ఎన్నెన్నో శత్రు భయాల నుండి దేవుడు మనలను విడిపించాడు. పేతురు అంటాడు కదా, అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదునా అని చెప్పి వాడు తిరుగులాడుతూ ఉన్నాడు. శత్రువైనటువంటి సాతానుడు కలగచేసినటువంటి ప్రతి కృతంత్రములో నుండి దేవుడు మనలను విడిపించుకుంటూ వచ్చాడు. వాడు మనల్ని అపహరించుకోకుండా మన బిడ్డలను, మన కుటుంబాలను
ప్రియులారా, మనలను అపహరించుకోకుండా దేవుడు శత్రువైనటువంటి సతాను నుండి దేవుడు మనలను విడిపించుకుంటూ తోడై ఉండి మనలను నడిపిస్తా ఉన్నాడు. వ్యాధుల్లో, బాధల్లో, అవమానాల్లో, నిందలలో ప్రియులారా, ఆ తోటివారు ఇంటివారు, కుటుంబపు వారు, ప్రాంతపు వారు ఎవరు మనల్ని నిందించినప్పటికీ కూడా దేవుడు ప్రియులారా ఆయన మనకు ఏమై ఉన్నాడు అంటే తోడుగా ఉన్నాడు. సింహపు ఎలుకబంటి వంటి బలం కలిగినటువంటి శత్రుబారిన పడిపోకుండా, మనకన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారు, మనపైన అధికారం కలిగినటువంటి వారు, వారి బారిన పడకుండా దేవుడు మనలను కాపాడుతూ వస్తా ఉన్నాడు. దేవుని తోడు లేకపోతే ప్రియులరా శత్రు భయం, ప్రియులరా శత్రువు మనలను అపహరించేటువంటి వాడు. ప్రియులరా, ఈ ఉదయకాల సమయములో మనము గుర్తించాలి, ఎటువంటి బలము నుండి, ఎటువంటి ప్రియులారా బలమైనటువంటి శత్రువు నుండి మనము విడిపించబడ్డామో, కాపాడబడ్డామో ఆ విషయాన్ని మనము గుర్తించాలి. ఎన్నిసార్లు వ్యాధుల బారి పడ్డాము, ఎన్నిసార్లు ఆర్థిక ఇబ్బందుల బారిన పడ్డాము, ఎన్నిసార్లు ప్రియులారా మనకన్నా మన తోటి వారి వలన ఇబ్బందులకు గురి అయ్యాము. ఇంకా నేను ఇలా చెప్పలేను. ప్రియులారా, ఏ విధంగా మనము ఏ బలము చేత, శత్రు బలము చేత మనము బాధించబడ్డామో ఆ బాధలన్నిటి నుండి దేవుడు మనకు తోడుగా ఉండి విడిపించుకుంటూ వచ్చాడు. కొన్నిసార్లు ప్రియులారా మన హృదయమే మనల్ని శోధిస్తూ ఉంటుంది. మన ఆలోచనే మనకు ప్రియులారా శత్రువుగా మారిపోతుంది. కొన్నిసార్లు ప్రియులారా మన తలంపులే మనకు శత్రువుగా మారిపోతూ ఉంటుంది. అటువంటి ఆపత్కాలాల్లో నుండి, అటువంటి శత్రు భయములో నుండి దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడాడు. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తా ఉన్నాము, ఆ ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతు ప్రియులారా ప్రతి దినము కూడా బాధించేవాడిగా ఉన్నాడు. ప్రతి దినము కూడా ఇశ్రాయేలులను అవమానపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. దూషణ మాటలు మాట్లాడేటువంటి వాడుగా ఉన్నాడు. చాలా మందిని సంహరించాడు. కానీ ఇదిగో దేవుని తోడ్పాటు ఉన్నటువంటి ఆ దావీదు వెళుతా ఉన్నాడు. ఈ దినమందు ప్రియులారా జయం ఎవరికి ఇచ్చాడు అంటే దేవుడు దావీదునికి దేవుడు జయాన్ని ఇచ్చాడు. కారణం ఒకటే, దావీదుకి ఎవరు తోడుగా ఉన్నారు అంటే దేవుడు, యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. కనుక ఈ సంవత్సరం అంతా కూడా శత్రు భయము నుండి దేవుడు మనలను కాపాడాడు. ఆయన తోడుగా ఉండి మనలను కాపాడాడు. ఆ విషయాన్ని మనము గుర్తించినట్లయితే దేవునికి కృతజ్ఞతలు చెల్లించగలుగుతాము, దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతాము, దేవుని మాట వినగలుగుతాము. ప్రియులారా, ఇంకా కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథములో ప్రియులారా 11వ అధ్యాయము 38వ వచనములో మనం చూసినట్లయితే, ప్రియులారా మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 38వ వచనములో మనం చూసినట్లయితే, నేను నీకు ఆజ్ఞాపించినదంతయు మీరు విని నీవు నా మార్గములను అనుసరించుచు నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడాలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును ఎలా చేశాడంటండి ఆయన శాశ్వతంగా స్థిరపరిచాడంట. దేవుడు తోడుగా ఉంటే మనము, మన కుటుంబాలు, మన పిల్లలు ఏం చేయబడతారంటే స్థిరపరచబడతారు. దేవుని చేత స్థిరపరచబడతారు. దేవుని వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాలి అంటే, దేవుని మాటలు మనము వినాలి అంటే, ప్రియులారా దేవుడు చేసినటువంటి కార్యాలను మనము గుర్తించాలి. ఇదిగో
దేవుడు మనకు శత్రువుల పైన విజయాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, దేవుడు తోడుగా ఉన్నటువంటి కారణాన, ప్రియులారా, దేవుని వాక్యాన్ని గైకుంటూ ఉన్నటువంటి కారణాన, దేవుని మార్గాల్లో నడవటానికి ప్రియులారా ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి కారణాన దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉండి నేను స్థిరపరుస్తాను. ఏం చేస్తాడండి ఆయన? శాశ్వతంగా స్థిరపరుస్తాడంట. ఎంత మంచి దేవుడండి! శాశ్వతమైనటువంటి స్థిరత్వం దావీదుకు శాశ్వతంగా తన కుటుంబాన్ని స్థిరపరిచిన విధంగానే దేవుడు ప్రియులారా మనలను స్థిరపరిచేవాడయ్యున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా మనము స్థిరపరచబడటానికి దేవుడు తోడ్పడతా ఉన్నాడు. ప్రియులారా, ఇహమందే కాదు, దేవుని వాక్యములో మనం చదివాము, ఏమందే కాదు కానీ ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియచేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు. దేవుని రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకుంటారు. ఆయన వారిని స్థిరపరిచినటువంటి కారణాన ఆయన భక్తులు, ఆయన బిడ్డలు ఆయన రాజ్య ప్రభావమును గురించి చెప్పుకుంటారు. దేవుని రాజ్యమును గురించి, దేవుని స్థిరత్వమును గురించి, దేవుని విజయాన్ని గురించి ప్రియులారా మనం చెప్పుకోగలుగుతాము. దేవుడు ఎన్నో స్థలాల్లో ఎన్నో రీతిలుగా దేవుడు మనకు విజయాన్ని చేకూరుస్తూ వస్తూ ఉన్నారు. ప్రియులారా, మన హృదయం మీద, మన తలంపుల మీద, లోకం మీద, పాపం మీద, అవిధేయతల మీద దేవుడు మనకు విజయాన్ని ఇస్తా ఉన్నాడు దేవుడి తోడ్పాటు వలన. ఇదిగో దేవుని వాక్యములో మనం చూస్తున్నాము, దేవుడు మనలను స్థిరపరిచేవాడై ఉన్నాడు. స్థిరత్వం అంటే డబ్బు సంపాదించుకునటం కాదు. స్థిరత్వం అంటే గృహం కట్టుకునటం కాదు. స్థిరత్వం అంటే ప్రియులారా వాహన వజ్ర వైడూర్యాలు కాదు, కానీ దేవునిలో దేవుడు మనలను స్థిరపరుస్తూ ఉంటాడు. వ్యాధులున్నా, బాధలున్నా, సమస్యలు ఉన్నా ప్రియులారా దేవునిలో మనల్ని ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు. దేవునిలో స్థిరపరుస్తాడు. ఎంతమంది దేవునిలో స్థిరులుగా ప్రియులారా దేవుని కొరకు జీవించగలుగుతా ఉన్నారు. ప్రియులారా, దేవుడు తోడుగా ఉంటేనే దేవునిలో స్థిరపరచబడతాము. దేవుడు మనకు తోడుగా ఉంటేనే దేవునిలో స్థిరులుగా మనము జీవించగలుగుతాము. దేవుని మహిమ కొరకు మనం ఏదైనా దేవుడు మనకిస్తే అది సంతోషమే, కానీ ప్రియులారా అవే ప్రియులారా మనకు ఆధారం కాదు. దేవుడే మనలను స్థిరపరిచేవాడు. ఇదిగో దావీదుని అంటున్నాడు. ప్రియులారా, దావీదుని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడండి? ఎంత పేదరికాన్ని నుంచి దేవుడు దావీదుని తీసుకొచ్చాడండి. గొర్రెలను దొడ్డిలో గొర్రెలను కాసేటువంటి వాడు. ప్రియులారా, మనం ఆలోచన చేయవచ్చు, వాళ్ళ ఇంటి వారికే పనికి రాలేదు, తల్లిదండ్రులకు పనికి రాలేదు, చివరిగా ఉన్నటువంటి వాడు ఏమండి ఎక్కడ పెట్టాడు అంటే తండ్రి గొర్రెలను కాయటానికి గొర్రెల దొడ్డులో పెట్టాడు. కానీ భక్తి కలిగిన హృదయం కలిగిన వాడు దావీదు. దేవుడు చూచాడు, ప్రియులారా ఇప్పుడు ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొచ్చాడు. భౌతికంగా చాలా ఇచ్చేశాడు దేవుడు దావీదుకి. తూయటానికి వీల్లేనంత ధనాన్ని, లెక్కబెట్టడానికి వీల్లేనంత గొప్ప ఐశ్వర్యాన్ని దావీదుకు దేవుడు కలగచేశాడు. కానీ దేవునిలో స్థిరపరచడం గొప్ప భాగ్యంగా భావించాడు దావీదు. అందుకనే ఆ 145 వచనం అంటాడు, రాజువైన నా దేవా. ఆయన రాజు అయితే ఇంకొక రాజుని గురించి చెప్తున్నాడు అన్నమాట. అమ్మా, ఆయన రాజు అయితే ఇంకో రాజు గురించి చెప్తున్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి రాజు దావీదు, కానీ ఏమండి స్థిరపరిచే దేవుడు, ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు, రాజువైన నా దేవా అని ఆ యొక్క కీర్తన ప్రారంభిస్తా ఉన్నాడు. సర్వ ప్రియులరా అధికారాలు కలిగినటువంటి వాడు దేవుడు. ఈ లోకంలో కొన్నిసార్లు మన అవసరతల కొరకు దేవుడు ప్రియులారా మనకి ఏదైనా ఇస్తే దాన్ని బట్టి అతిశయించిన అవసరం లేదు. మన రాజు ఎవరంటే మన దేవుడు. ప్రియులారా, ఈ సంవత్సరం దేవుడు మనకు తోడుగా ఉండి ఏమండి మనల్ని స్థిరపరిచాడు, మనల్ని బలపరిచాడు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాము, శత్రువుల యొక్క
పై దేవుడు మనకు విజయాన్ని ఇచ్చాడు. దేవుడు మనలను స్థిరపరిచాడు. ప్రార్థించే వారిగా ఏమండి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఏమండి, దేవుని మాట వినేవారిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా, దేవునిలో ఉండేవారిగా దేవుడు మనలను స్థిరపరిచాడు. ప్రియులారా, అక్కడే 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రియులారా, మనం అడుగుపెట్టినటువంటి ప్రతి స్థలములో కూడా దేవుడు మనకి ఏమి ఇచ్చాడు అంటే విజయం పొందుకొనటానికి దేవుడు తోడుగా ఉన్నాడు. చదవండి ఆ మాట. అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనల్లా ఏం పొందాడండి? జయం పొందాడు. తాను వెళ్ళిన చోటల్లా జయమును పొందాడు. ప్రియులారా, తాను వెళ్ళిన చోటల్లా విజయాన్ని పొందుకుని ఉన్నాడు. అయితే ఎవరు తోడుగా ఉన్నారు ఆయనకి? దేవుడు తోడుగా ఉంటేనే విజయాలు మనం పొందుకోగలుగుతాం. ఈ సంవత్సరం నీ బిడ్డలకు ఎన్ని విజయాలు ఇచ్చాడో, నీ జీవితంలో ఎన్ని విజయాలు ఇచ్చాడో. అపజయాలు ఉండవని నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఎన్నో విజయాలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రియులారా, ఎన్నో విజయాలు అది చూచే విధానములో ఉంటుంది. ప్రియులారా, ఈ సంవత్సరం దేవుడు, ప్రియులారా, ఒక దినం గడిచిందంటే దేవుడు మనకు తోడుగా ఉండి విజయం ఇచ్చాడు కాబట్టి మరొక సంవత్సరంలోనికి మనం వెళ్ళగలుగుతా ఉన్నాము. ప్రియులారా, దేవుని వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాము. ప్రతి వచనములో దేవుడు వారికి తోడుగా ఉన్నటువంటి కారణాన వారు అవి పొందుకున్నారు. శత్రువుల మీద విజయం పొందటానికి గల కారణం దేవుడు తోడుగా ఉన్నాడు. స్థిరపరచబడ్డానికి గల కారణం దేవుడు తోడుగా ఉన్నాడు. విజయం పొందడానికి గల కారణం దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడై ఉంటేనే తప్ప ప్రియులారా మనం ఏది కూడా విజయాన్ని పొందుకోలేము. దేవుడు ప్రియులారా మన బిడ్డలకు, కుటుంబానికి, సహవాసానికి, మన ప్రాంతానికి, మన వ్యక్తిగత జీవితానికి దేవుని తోడు చాలా అవసరమై ఉన్నది. మనం విజయం పొందాలి అంటే, ప్రతి దానిలో విజయం పొందాలి అంటే, కుటుంబంలో విజయం పొందాలన్నా, ఆర్థికంగా విజయం పొందాలన్నా, ఆరోగ్యపరంగా మేలు పొందాలన్నా, ప్రియులారా విద్యలో, ప్రియులారా ఉద్యోగాల్లో, ప్రియులారా ఇంకా ఏ ఇతర పనుల్లో ఏదైనా సరే మనం విజయం పొందాలి అంటే దేవుడు తోడుగా ఉన్నటువంటి కారణాన మాత్రమే ఈ మేలులు మనము పొందుకోగలిగాం. మన యుక్తి, మన శక్తి, మన ఆలోచన ఎంత మాత్రం కానే కాదు. మన యుక్తి, మన శక్తి, మన ఆలోచన నిష్ప్రయోజనము. దేవుడిస్తేనే, దేవుడు అనుగ్రహిస్తేనే ప్రియులారా మనం ఏదైనా పొందుకోగలుగుతాము. కనుకనే ఇక్కడ ప్రియులారా మనము చూస్తూ ఉన్నాము, దేవుడు తోడుగా ఉన్న కారణాన అతడు వెళ్ళిన ప్రతి స్థలములో దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చాడు. మొదటి ప్రియులారా దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనములో మనం చూసినట్లయితే, మొదటి దినవృత్తాంతము గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనములో మనం చూసినట్లయితే ఎబేజు మాట్లాడుతున్నటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ 2 మాటలు ఎబేజు చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలుల దేవుడును గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వాదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. అమ్మా, ఏం రాకుండా? కీడు. ప్రియులారా, ఏ కీడు రాకుండా ఈ సంవత్సరం దేవుడు తోడుగా ఉండబట్టే ప్రతి కీడులో నుండి మనము విడిపించబడ్డాం. ప్రతి కీడు నుండి ఎబేజు మొరపెడతా ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధానములో దేవునికి విన్నవించుకుంటున్నాడు. ఏ కీడు నాకు కలగకుండా దానిలో నుండి తప్పించుము. కీడు కలగకుండా ఎన్నో ప్రియులారా అపవాది కీడులను కలగ చేస్తా ఉన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. నా మాటలు కాదు, దేవుడు తోడుంటేనే ప్రతి కీడు నుండి మనము బయటపడగలుగుతాము. ప్రతి కీడు, శాపగ్రస్తమైనటువంటి ప్రతి ప్రియులారా శాపం
ప్రతి ఆటంకం, ప్రతి శోధన, ప్రతి అవిధేయతలో నుండి మనము ప్రియులారా తప్పించబడతాము. నీకు తెలియకుండా ఎన్ని కీడులు, ఎన్ని అవిధేయతలు నీ నుండి తప్పించబడ్డావో. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తున్నాము. ఈ సంవత్సర కాలములో దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి అంటే, దేవుని మాటలు వినాలి అంటే, దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చెయ్యాలి అంటే తప్పనిసరి ఈ సంవత్సర కాలమంతా దేవుడు ఎన్నోసార్లు తప్పించినటువంటి విషయాలు మనం గుర్తించాలి. శత్రువుల నుండి బాబు మనలను కాపాడాడు, విజయాన్ని ఇచ్చాడు. ప్రియులారా, దేవుడు మనల్ని స్థిరపరిచాడు. దేవుడు మనం వెళ్ళిన ప్రతి స్థలములో విజయాన్ని ఇచ్చాడు. ఇదిగో దేవుడు అనేక కీడుల నుండి తప్పించాడు. రెప్పపాటున వెహికల్స్ వెళ్తూ ఉన్నప్పుడు, కొన్నిసార్లు మన వెహికల్స్ వెళ్తూ ఉన్నప్పుడు రెప్పపాటున తప్పించబడతామన్నమాట. అయిపోయిందిరా అని అనుకున్నటువంటి సమయాల్లో, నిజంగా అయిపోయిందిరా అని అనుకున్న సమయాల్లో ఆశ్చర్యంగా తప్పించబడతాం. అమ్మ గట్టెక్కామని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మన మోటార్ సైకిల్ వెళ్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు నా జీవితంలో ఈ సంవత్సరం కాలంలో అటువంటివి జరిగినాయి అన్నమాట. ఎందుకో అర్జెంటుగా వెళ్ళవలసి వచ్చినప్పుడు, వెళ్తూ ఉన్నప్పుడు అనుకోని రీతిగా మీదకి వచ్చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అయిపోయింది గుద్దేశం అని అనుకుని మనసులోకి వచ్చేటప్పటికల్లా తిరిగి మనం ఎదుటి చూసే వాళ్ళకి ఆ వెహికల్ తప్పించబడద్ది. ఆశ్చర్యం. అప్పుడు అనిపిస్తుంది, భయానికి గురవుతాము ప్రియులారా. కానీ దేవుడు మనకు కీడు నుండి, అపాయము నుండి, శోధన నుండి దేవుడే మనలను తప్పించేటువంటి దేవుడు. ఎబ్బేజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ ఒకటి, కీడు నుండి తప్పించమని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. 2, నా సరిహద్దుని ఏం చేయమంటున్నాడంటే విశాలపరచు. దేవుడు మనల్ని ఎంత విశాలపరిచాడో, ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా ఏ మేలులు చేసుకుంటూ దేవుడు మనలను విశాలపరిచి, అభివృద్ధిపరిచి, ఆశీర్వదించి, మేలు చేసి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనతోటి వారు ప్రియులారా, మనకన్నా జ్ఞానవంతులు, మనకన్నా గొప్పవారికి లేనటువంటి గొప్ప భాగ్యాలను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. కానీ మనం గుర్తించడానికి దేవుడి మనకు అవకాశమును ఇచ్చాడు. ఎందరో ప్రియులారా గుర్తించలేని వారు ఉన్నారు, గుర్తించలేనటువంటి వారు ఉన్నారు. నిన్న నేను ఇక్కడి నుంచి వెళ్తూ ఉన్నానన్నమాట. తాడినాడు నుంచి వెళ్తూ ఉంటుంటే అక్కడ జార్జయ్య గారి చర్చికి యువతల సీమోను పాస్టర్ గారు వాళ్ళ అత్తగారి ఇల్లు అన్నమాట. అక్కడ బండి ఉంది. సరే అతని బండేనేమని అనుకుని అక్కడ ఆగి హారన్ కొట్టానన్నమాట. నేను కూడా నూతనంగా వాహనం తీసుకున్నాను. ఆ బండి చూపిద్దాం అతనికి అని చెప్పేసి, అతను అక్కడ ఉన్నాడేమోనని చెప్పి హారన్ కొట్టానన్నమాట. హారన్ కొడితే అప్పుడు వాళ్ళ మిస్సెస్ పండగకి అక్కడికి వచ్చారు. వాళ్ళ మిస్సెస్ బయటకు వచ్చి, అయ్యగారు రండి, ఏంటి కొత్త బండి కొన్నారా అని చెప్పేసానంటే, అవునమ్మా ఉన్నాడా సీమోను చూపిద్దామని ఆగానని అన్నా. లేదండి, ఒకసారి మా ఇంటికి రండి. అక్టోబర్లో ప్రార్థన చేసాం వాళ్ళ తమ్ముడు కొరకు అన్నమాట. అంటే సీమోను బామర్ది కొరకు అక్టోబర్లో ప్రార్థన చేశాం. ప్రియులారా, చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు. ఏంటా అని చెప్పేసి బండి దిగి లోపలికి వెళ్ళాం. అయ్యగారు, మా తమ్ముడు CA పాస్ అయ్యాడు. అద్భుతం. వాళ్ళ సంతోషం వర్ణనాతీతం. 10 సంవత్సరాల నిరీక్షణ, 10 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 10 సంవత్సరాలుగా అభివృద్ధిలోనికి రావాలని ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు. చాలాసార్లు విఫలమైపోతే ఇటీవల అక్టోబర్లో మేము ప్రార్థన చేసేటప్పుడు అన్నాడు, అయ్యగారు CI ఎట్లాగో అయ్యేదట్లేదు, IAS కొరకు ప్రిపేర్ అవుతా ఉన్నాను, IAS కొరకై ప్రార్థన చేయండి అని చెప్పానని అన్నాడు. నేను, వేదరత్నం గారు, సీమోను, తిరిగి క్రీస్తురాజు గారు, మేము 4-5 కలిసి ప్రార్థన చేశామన్నమాట. సరే, నవంబర్ మాసంలో ఎవ్వరికీ చెప్పకుండా CA కొరకు వెళ్ళి ఎగ్జామ్స్ రాసొచ్చాడన్నమాట. 25 క్రిస్మస్ రోజున 40 రోజుల వ్యవధిలోనే తిరిగి ప్రియులారా ప్రభుత్వం ద్వారాగా ఆ రిజల్ట్స్ రావటం జరిగింది. CA మోజెస్ అని చెప్పేసి రిజల్ట్స్లో వస్తే ఎంతో సంతోషించాడు. 27 ఉదయమే పొద్దుటే నేను వెళ్తా ఉన్నప్పుడు కేకేసి సంతోషంతో అతను ఆ వార్త చెప్తా. ఎందుకు విషయాన్ని చెప్తున్నానంటే,
మన సరిహద్దులను దేవుడు విశాలపరిచేటువంటి వాడు. దేవుడు మనల్ని విశాలపరిచేటువంటి వాడు. ప్రియులారా, అభివృద్ధిని ఇచ్చేటువంటి వాడు, మేలులు చేసేటువంటి వాడు. ఇదిగో మనము కనుక గుర్తించకపోయినట్లయితే వాటిని ప్రియులారా ఎంత మాత్రం కూడా అవి దేవుడిచ్చాడని మనము గుర్తించలేము. దేవుడిచ్చిన విషయాలను మనము గుర్తించాలి. ఇదిగో ఈ వచనాలన్నిటిలో కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నారు కాబట్టి వారు విశాలపరచబడి. ఎబ్బేజు అన్నాడు, నీవు నా సరిహద్దును విశాలపరచు, ఏ కీడులో పడిపోకుండా నన్ను కాపాడు. దేవా, నీవు నాకు విజయాన్ని ఇచ్చు. దేవా, నన్ను స్థిరపరచు. దేవా, నీవు నాకు తోడుగా ఉండు అని చెప్పేసి దేవుడు ప్రియులారా తన దాసుల ద్వారా తెలియచేస్తా ఉన్నాడు. ప్రియులారా, నేను ముగించే ముందు దేవుని వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనములో మనం చూసినట్లయితే దావీదు ప్రియులారా కుటుంబము ఏ విధంగా వర్ధిల్లుతా ఉన్నదో మనము గుర్తించవచ్చు. దేవుడు ప్రియులారా తోడుగా ఉన్నటువంటి కారణాన 39వ అధ్యాయము 2వ వచనములో మనం చూసినట్లు, యెహోవా యోసేపునకు తోడుగా ఉన్నాడు కనుక అతడు వర్ధిల్లుతూ వచ్చెను. అదే విషయాన్ని 2 సమూయేలు గ్రంథం 5-10 వచనములో దావీదు కూడా ప్రియులారా వర్ధిల్లుతా ఉన్నాడు. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. ప్రియులారా, దేవుడు సైన్యములకు అధిపతిగా యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. యోసేపుకు తోడుగా ఉన్నాడు. అతడు ప్రియులారా వర్ధిల్లుతా వచ్చాడు. దావీదు తోడుగా ఉన్నాడు. అతడు వర్ధిల్లుతూ వచ్చాడు. ప్రియులారా, మనం వర్ధిల్లుతా వస్తాము. వర్ధిల్లాలి అంటే ఎవరు తోడు ఉండాలండి? దేవుని తోడు ఉండాలి. ప్రియులారా, ఈ సంవత్సరం అంతా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక దేవుని తోడ్పాటు మనము తీసుకున్నామనే విషయాన్ని గుర్తించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని తోడ్పాటుతో మనము వర్ధిల్లామని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో దేవుని మాట మనము వినేవారిగా ఉండాలి. ఆదికాండం 26:3 వచనములో కూడా అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఎవరు తోడుగా ఉన్నారండి అబ్రహాంకి? దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. ఈ దేశమందు పరవాసివై ఉండుము. ఈ దేశమందు దేవుడు పరవాసివై ఉండమని చెప్పి అబ్రహాముతో దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ దేశమందు నువ్వు పరవాసివై ఉండుము. ఇస్సాకుతో చెప్తా ఉన్నాడు, యాకోబుతో చెప్తా ఉన్నాడు, యోసేపుతో చెప్తా ఉన్నాడు, ఎబేజుతో చెప్తా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నటువంటి కారణాన వారు స్థిరపరచబడ్డారు, అభివృద్ధి పొందారు, ఆశీర్వాదించబడ్డారు, మేలు పొందారు, క్షేమకరంగా ఉన్నారు. ఈరోజు దేవుడు మనకు కూడా ఏమై ఉన్నాడండి? తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నటువంటి కారణాన ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం. నిన్నే ప్రియులారా మరణించిన వారు ఉన్నారు. ఇదిగో ప్రియులారా, ఈ చివరి సమయాల వరకు ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టిన వారు ఉన్నారు. అయితే సజీవులుగా ఉన్నటువంటి మనము దేవుని తోడు వలన, దేవుని కాపుదల వలన, దేవుని భద్రత వలన ప్రియులారా మనము కాపాడబడ్డామనేటువంటి విషయాన్ని గుర్తించి దేవుని పరాక్రమ కార్యాలను మనము మాట్లాడుకునే వారిగా మనము ఉండాలి. అందుకని ఆయన అంటున్నాడు 145వ అధ్యాయం 15వ వచనములో, సర్వజీవులు కన్నులు నీ వైపు చూచుచున్నవే, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదవు. నీవు నీ గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ సమీపముగా ఉన్నాడు. సమీపంగా మన కోరికను తీర్చేటువంటి వాడు, మనల్ని తృప్తిపరిచేవాడు, మన కృప చూపించేటువంటి దేవుడు. ఆయన మనకేం చూపించేవాడండి? కృప. ఆయన కృపలో, ఆయన తోడులో ప్రియులారా మనం నడిపించబడుతున్నామని గుర్తించి మరింత దేవుని మాట మనం వినవలసిన వారమై ఉన్నాం. అటువంటి కృప దేవుడు మన ఎల్లరకు అనుగ్రహించునుగాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ఓసారి మన హృదయంలో తలపోసుకుందాం. దేవా, ఈ సంవత్సరం నన్ను ఏ విధంగా స్థిరపరిచావయ్యా? నా శత్రుత్వము నుండి, నా వ్యాధి నుండి, నా సమస్య నుండి, నా బాధ నుండి ఏ విధంగా నన్ను నడిపిస్తా వచ్చావు నాయన. ఇంత బాధలో కూడా నన్ను విడిచిపెట్టలేదు నాయన. ఇటువంటి వేదనలో కూడా నన్ను విడిచిపెట్టక ఈ సంవత్సర కాలంలో కాపాడుతూ వచ్చావు నాయన. దుష్టుడు, సాతానుడు, శోధకుడు ఎన్నోసార్లు నన్ను శోధించినప్పటికీ కూడా దేవా, నీవు నన్ను విడువక నన్ను కాపాడుతూ వచ్చావు నాయన. నన్ను స్థిరపరిచావు నాయన, నీలో నన్ను బలపరిచావు నాయన, నన్ను ఆదరించి స్థిరపరిచావు నాయన. నీలోనే నీతో ఉండే గొప్ప భాగ్యాన్ని నీవు నాకు అనుగ్రహించావు నాయనని దేవునిలో స్థిరులుగా ఉండటానికి, కదలని వారిగా ఉండటానికి దేవుని కొరకై ఓ ప్రాణములనైనా ఇచ్చినటువంటి వారు ఎందరో ఉన్నారు. దేవునిలో స్థిరపరచబడటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. మనం అడుగుపెట్టిన ప్రతి స్థలంలో విజయాన్ని ఇచ్చాడు. ప్రతి కీడు నుండి తప్పించాడు. మన సరిహద్దులను విశాలపరిచాడు. దేవుడు మనకు తోడయ్యుండి మనను ఆశీర్వాదించాడు, వర్ధిల్లింపచేశాడు. ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుని ఓ చిన్న ప్రార్థన చెప్పుకుందాం.